ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధనం, గ్యాస్ పొదుపు చేయాలని, వ్యక్తిగత ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు సరిపడా బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలక్ట్రికల్ బస్సులను కూడా వినియోగంలోకి తెస్తామంటున్నారు రాజమండ్రి ఆర్టీసీ అధికారులతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాదు పర్యటనలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయన కొన్ని కీలకమైన విషయాలను అయితే చెప్పడం జరిగింది. 1 సంవత్సరం పాటు ఎవరు కూడా బంగారాన్ని అవసరమైతే తప్ప కొనుగోలు చేయొద్దని, అలాగే వంట నూనెను కూడా మితంగా వాడమని, అంటే తగ్గించి వాడమని అయితే కూడా సూచించడం జరిగింది. దీంతోపాటు పెట్రోల్ కానీ, ఇటు వంట గ్యాస్ కానీ ఇలా ఏదైనా కూడా తగ్గించి వాడడం మంచిదని కూడా ఆయన సూచించడంతో పాటు వ్యక్తిగత ప్రయాణాలను మినహాయించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం ఇతర దేశాల నుంచి ఇటు వంట నూనె కానీ, ఇటు బంగారం కానీ కొనుగోలు చేయడం వల్ల రూపాయి మారకపు విలువ డాలర్తో పోల్చుకుంటే హెచ్చుతగ్గులు వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెంచుకుని అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ అయితే ఈ నేపథ్యంలోనే ఆర్టీసీకి వాడడానికి ప్రజలు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఆర్టీసీ అధికారులు ఉన్నారు. వారిని అడిగి ఇటు ఆర్టీసీలో ప్రస్తుతం ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు ఇక్కడ వారు ఏం చెప్పబోతున్నారనే దానిపై వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మోడీ గారు వ్యక్తిగత ప్రయాణాలను ఆపి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకోవడం వల్ల ఇంధనం ఆదా అవుతుందని చెప్తున్నారు. దానిపై మీరు ఏం చెప్పబోతున్నారు? నేను డిపో మేనేజర్ రాజమండ్రి. ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన విధంగా, అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన కారణంగా బస్సులు తిప్పడం అనేది శ్రేయస్కరం. మరి ప్రతి ఒక్కరూ పర్సనల్ వెహికల్స్ ఉపయోగించుకోకుండా ఆర్టీసీని ఆదరిస్తే ఇంకా మంచి సేవలు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. అలాగే ప్రజల రద్దీని బట్టి అవసరమైతే కొన్ని బస్సులు ఎక్స్ట్రా ఆపరేట్ చేస్తాం. ప్రజల్ని సురక్షితంగా వాళ్ళ గమ్యాలకు చేర్చడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఇక్కడ అందుబాటులో పూర్తి స్థాయిలో బస్సులన్నీ ఉన్నాయా? ఇంకా ఏమన్నా ఇక్కడ డిపోకి ఏమన్నా బస్సులు కావాల్సి ఉన్నాయంటారా? అంటే ప్రస్తుతం షెడ్యూల్ సరిపడగా బస్సులు ఉన్నాయండి. మేము రద్దీని బట్టి అదనంగా పెంచాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి 4 వెహికల్స్ వస్తాయి. ఈ 4లో కాకినాడ ఈ మధ్య మళ్ళీ అవి బయలుదేరేది నైట్కి. ఈ లోపు 2 ట్రిప్పులు కాకినాడ వేయడానికి, అలాగే విజయవాడ వేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు అందులోని ఉచిత బస్సు గురించి అని అయితే మహిళలు అయితే పెద్ద ఎత్తున ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సులు కూడా ఇంకా అవసరం అని అంటున్నారు. దానిపై మీరు ఏం చెప్తున్నారు? అంటే ప్రస్తుతానికి ఎక్కడికక్కడ బస్సులు సరిపోతున్నాయి అంటారా, ఏం చెప్తారు? రద్దీ అంటే ఎక్కువ ఉంటుందండి. ఉన్న బస్సులతో ఆపరేట్ చేస్తున్నాం. ఒకవేళ ఇంకా ఎక్కువ మనం వీళ్ళకి పెట్టాలంటే పూర్తి స్థాయిలో తిప్పడానికి ప్రజెంట్ మా దగ్గర అన్ని బస్సులు లేవు. మరి త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్నారు. వస్తే అప్పుడు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక డీజిల్ పైన 4 రూపాయలు పెరిగింది. సో ఇప్పుడు దాని ప్రభావం ఏమన్నా ఆర్టీసీ ఛార్జీల మీద ఏమన్నా పడే అవకాశం ఉందంటారా, ఏం చెప్పబోతున్నారు? అంటే ప్రజెంట్ మాకు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమీ రాలేదండి. డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగినాయి. మా డీజిల్ వెహికల్సే కాబట్టి అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ రేటు పెరిగింది కాబట్టి టికెట్ ఫేర్ కూడా పెరగచ్చు లేదనేది మాకు ఆదేశాలు వచ్చిన తర్వాత చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా మాత్రం ఆర్టీసీ ధరలు మాత్రం ఇంకా పెంచలేదని చెప్తున్నారు. అయితే అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. అయితే ప్రజలందరూ కూడా తమ వ్యక్తిగత ప్రయాణాలను కాకుండా ఇటు ఆర్టీసీ బస్సులో కనుక ప్రయాణించినైతే కనుక ఆర్టీసీ మరింత సౌకర్యాలు అందజేస్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, HM TV, రాజమండ్రి.